హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో సండే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఆ రోజు చేసుకున్న పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓ చిన్న లైక్ చేయండి, ఓ మంచి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్తో మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ గురించి ఇంకొక 10 మందికి తెలియటానికి మీరు ఇచ్చే ఓ కామెంట్ని నేను పిన్ చేస్తానండి. అలానే ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, సండే మార్నింగ్ అనే కదండి, రోజు అయినా సరే ఒక గ్లాస్ వాటర్తోనే నా డే అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేను లేవగానే బ్రష్ చేయకుండానే ఇలా రాగి చెంబులో వాటరు లేదా కొద్దిగా వేడి చేసుకొని అయినా సరే ఒక గ్లాస్ వాటర్ తాగిన తర్వాతే మిగతా పనులు అనేవి నేను స్టార్ట్ చేస్తాను. ఇక ఇప్పటి నుంచి నా పనులు అనేవి స్టార్ట్ అయినాయండి. ఒక గ్లాస్ వాటర్ తాగిన తర్వాత నిన్న నైట్ అయితే కనుక నేను ఈరోజు మార్నింగ్కి టిఫిన్కి ఇవి శనగలు పెసలు నానబెట్టానండి. వీక్లీ 2 టైమ్స్ అయినా సరే ఈ టిఫిన్ అనేది నేను ఇంట్లో చేస్తాను. ఆ నానబెట్టిన పెసలను ముందు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకొని, అలానే నేను కొద్దిగా ఫ్రెష్ అయ్యి పూజ అదంతా చేసుకున్న తర్వాత ఇవి తిందాము అని చెప్పేసి మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటా కదా, వాటిని ముందుగానే ఇలా నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. అసలు రోజు అయితే కనుక ఇంట్లో వాళ్ళకి ఇలా నీట్గా ప్లేట్లో పెట్టేసేసి మిగిలినవి ఆ గిన్నెలోనే ఉంచేసేసి వంట చేసుకుంటూ నేను తినేదాన్ని. ఒక్కోసారి అయితే కనుక కొద్దిగా లేట్గా అయినా సరే పిల్లల స్కూల్కి వెళ్ళిందా తినేదాన్ని. కానీ ఇంత ఇంట్రెస్ట్గా నేను పొద్దున్నే ఫస్ట్ ఈ పని ఎందుకు చేశాను అంటే దానికి ఒకటి కాదండి, చాలా పెద్ద కారణమే ఉంది. అదేంటో నేను ఇప్పుడు చెప్తాను. మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొద్దిగా నీరసంగా ఉంది అంటే అక్క వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించుకొని చూడు, బ్లడ్ పర్సంటేజ్ ఏమైనా తగ్గిందేమో అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. అంటే లాస్ట్ మంత్ నేను 5th చేయించుకున్నానండి. ఆ రిపోర్ట్ అనేది దీంట్లో పర్సంటేజ్ వచ్చేసి 8.8 ఉంది. మనకైతే కనుక 11 to 12 ఉంటే సరిపోతుందంట. అంటే అంత పర్సెంట్ ఉంటే హెల్దీ బాడీ అన్నారు. కానీ నేను తీసుకునే డైట్ చూసుకున్నా, నేను ఇంట్లో తీసుకునే హెల్దీ ఫుడ్ చూసుకున్నా సరే నేను ఎప్పుడూ మంచిగానే తీసుకుంటాను. అయినా సరే బ్లడ్ పర్సంటేజ్ తగ్గిందంటే నాకైతే కనుక అర్థం కాలేదు. ఈ కరోనా వచ్చిన తర్వాత అందరిలో, అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదా మా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ చూస్తే, అంటే 10 మందిలో 8 మందికి బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నేను ఈ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో కానీ ఆ తర్వాత కానీ మాట్లాడతాను. ప్రస్తుతానికి నా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది కాబట్టి నేను మార్నింగ్ అంత ఇంట్రెస్ట్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ, అంటే పపాయితో సహా కట్ చేసుకొని తిందామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. టైం మాత్రం ఇప్పుడు చూస్తే 6 అయిందండి. కానీ లోపల ఈ చిన్న చిన్న పనులన్నీ చేసుకొని బయట మొక్కల మొత్తానికి నీళ్లు పోసేసి ఈ బయట మొత్తం శుభ్రంగా ఊడ్చి కడిగేసేసి ఇక ముగ్గులు పెట్టుకుందామని చెప్పేసి, అంటే ముగ్గుల్లో కొద్దిగా పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇక ఒక పని ఉంది, ఆ పని కూడా కంప్లీట్ చేసేసి ఇక పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను. కానీ బయట క్లైమేట్ ఇంత బాగున్నప్పుడు బయట ఒక్క హాఫ్ అన్ అవర్ కూర్చుందామన్నా సరే మార్నింగ్ అస్సలు టైం కుదరదండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇక ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ చేసుకుందామని చెప్పేసి ఈ పని అయితే కనుక స్టార్ట్ చేశాను. ఈ బట్టలు అయితే కనుక నేను ఫస్ట్ లెగంగానే చేసే పని ఇదేనండి. కానీ ఈరోజు సండే కదా, కొద్దిగా బద్దకించి ఆ పని అనేది, అంటే 5:30కి చేసుకునే పని అనేది 6:30కి చేస్తున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ వేసేసి ఇక దీన్ని ఆన్ చేశాను అంటే కనుక మళ్ళీ ఒక 1 అవర్ వచ్చిన తర్వాత బట్టలు తీసి ఆరేయటమే కదా. ముందు ఈ పని మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే టైంకి చూసుకొని బట్టలు వేస్తే కనుక బట్టల పని అనేది ఇప్పటికి, అంటే ఇప్పుడు అయిపోయినట్టే. ఇక ఈ పని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఇక ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఈ లోపల కూరగాయలు కూడా తెచ్చేసారండి. కూరగాయలన్నీ సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక కరివేపాకు, కొత్తిమీర, అంటే కొత్తిమీర కూడా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టే, కానీ కరివేపాకు అయితే కనుక ఇలా దూసేసి ఒక బాక్స్లో పెట్టేస్తాను. ఎప్పుడు అయితే కనుక కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాతే ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు టైం లేదండి, ఎందుకంటే ఈరోజు సండే కదా. మొన్న ఊరి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి పిల్లలు అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇక ఈరోజు కంపల్సరీగా రమ్మని చెప్పి కాల్ చేశారు, మామయ్య గారు వస్తారు. ఇక అంత టైం లేదు కాబట్టి ఈ కరివేపాకుని ప్రస్తుతానికి ఇలా
తీసి బాక్స్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈ లోపల బట్టలు కూడా అయిపోయినాయి. ఇంకా బట్టలు ఆరేసేసి మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలైతే కనుక ఇంకా లెగలేదు. టిఫిన్ వేద్దామన్నా సరే వాళ్ళు లేలేదు కదా, సరే ఈ పని అన్నా కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి ప్రస్తుతానికైతే కనుక ఈ బట్టలు ఆరేసేసి దీంట్లో కొన్ని బ్లూ పెట్టాల్సినవి ఉన్నాయండి. అంటే బనీన్స్ అవి ఉంటాయి కదా, బట్టలు ఆరేసేటప్పుడే ఆ బనీన్స్ సపరేట్ చేసి పక్కన పెట్టేసుకొని వాటికి బ్లూ పెట్టేసేసి ఆరేస్తాను. ఎప్పుడైనా ఇలా బట్టలు ఆరేసేటప్పుడు షర్ట్స్ ఉంటే కనుక వాటిని పక్కన పెట్టేసి అన్నం వండిన తర్వాత వాటి నుంచి వచ్చే గంజితోనే నేను ఆ షర్ట్స్కి కానీ లేదా నా డ్రెస్సెస్కి కానీ గంజి పెట్టుకుంటాను. ప్రస్తుతానికి అంత టైం లేదు కాబట్టి ఉన్న షర్ట్స్కి గంజి పెట్టకుండానే ఆరేసాను. ఇప్పుడు బ్లూ పెట్టాలని సపరేట్గా పెట్టా కదా బనీన్స్, ఇప్పుడు వాటికి ఇలా బ్లూ పెట్టేసేసి వాటిని కూడా ఆరేసానంటే కనుక బట్టల పని కూడా కంప్లీట్ అవుతుంది. ఇవి రేపు మార్నింగ్ చూసుకోవచ్చు, కానీ పని అనేది పెండింగ్ పెట్టుకుంటే మిగతా పనులు కూడా వాటి పక్కన వచ్చి 1 by 1 అలా క్యూలో ఉన్నట్టుగానే ఉంటాయి. అందుకని ఎప్పుడు పనులు అప్పుడు కంప్లీట్ చేసుకున్నాము అంటే పనుల కోసం మాత్రం, అంటే ఇంకేమైనా పనులు ఉన్నాయా అని మాత్రం వెతుక్కోవాల్సి వస్తుంది. నాకైతే కనుక ఈ ఆప్షన్ నచ్చింది కాబట్టి పనులు మాత్రం అస్సలు పెండింగ్ అనేది పెట్టను. ఇక బనీన్స్ కర్చీఫ్స్కి బ్లూ పెట్టేసేసి వాటిని ఆరేసేసి, ఇక పిల్లలు కూడా ఈ టైం కల్లా లేచారండి. వాళ్ళకి అంటే ఫ్రెష్ ఎయిర్ రమ్మని చెప్పేసి వాళ్ళని కూడా డ్రై ఫ్రూట్స్ తీసుకోమన్నాను. ఈలోపు ఇందాక నిన్న నైట్ నానబెట్టే కదా, ఆ పప్పుని శుభ్రంగా కడిగేసేసి మిక్సీ పట్టేసి దాంట్లో పచ్చిమిర్చి అలానే కొద్దిగా అల్లం పేస్ట్ని కలిపేసేసి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా అంటే సరిపడినంత సాల్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రం పక్కన పెట్టేస్తానండి. ఈరోజు సండే కదా, రేపు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేపాటికి ఏవోటి స్నాక్స్ చేసి పెట్టాలి కదా, అందుకని ఈ పిండిని కొద్దిగా బాక్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు ఈవినింగ్ మాత్రం వాళ్ళకి కొద్దిగా వడలు వేసిస్తే కనుక స్నాక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినట్టే ఆ టైంకి. అందుకని ముందుగానే ఈ బాక్స్లో కొద్దిగా పిండి తీసేసి పక్కన పెట్టేశాను. ఇక ఇదైతే కనుక పిల్లలకి టిఫిన్ వేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇదైతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇక తర్వాత ఈ వీడియోకి సంబంధించి ఒక చిన్న షూట్ చేసుకుంటున్నాను. అదేంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్ ఉమా గారు అడిగారు, మీరు ఆర్చీకి ఒక క్రీపర్ని డెకరేట్ చేశారు కదా, అది ఎలా చేశారో ఒకసారి చెప్తారని చెప్పి అడిగారండి. నేనైతే కనుక ఈ ఆర్చీ మొత్తానికి ఈ క్రీపర్ని ఒక ప్లాస్టర్ సహాయంతోనే పెట్టానండి. అంటే ఈ పిల్లర్కి క్రీపర్ని ఇలా రౌండ్గా చుట్టేసేసి మధ్య మధ్యలో ప్లాస్టర్ వేశాను, మీకు కనిపిస్తూ ఉంది కదా. అలానే ఇక ఈ ఆర్చీ పైన కూడా క్రీపర్ పెట్టేసేసి ప్లాస్టర్తోనే స్టిక్ చేసేసానండి. దాదాపు ఇది స్టిక్ చేసి కూడా 4 years అవుతుంది. ఎక్కడ ప్లాస్టర్ అనేది ఊడలేదు, బాగా స్టిక్ అయిపోయింది. తర్వాత ఈ చెర్రీ బంచ్ అనేది 8 rupees అండి, నేను 1 townలో తీసుకున్నాను. ఈ క్రీపర్ కూడా వచ్చేసేసి దీనికంటే ఈ ఆర్చీకి వచ్చేసి 3 క్రీపర్స్ వాడానండి. ఒక్కొక్కటి వచ్చేసి 40 rupees తీసుకున్నారు. ఇది వచ్చేసి 8 rupees. ఈ క్రీపర్లో మధ్య మధ్యలో ఇలా బంచెస్ పెట్టేసానండి. దాదాపు ఈ చెర్రీ బంచెస్ వచ్చేసి 8 bunches లేదా 9 bunches పట్టినాయి. టోటల్గా మాత్రం ఈ ఆర్చీ మొత్తానికి చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా మాత్రం ఈ డెకరేషన్ మాత్రం చేశాను. బాగుంది కదా. ఈ ఆర్చీకి మధ్యలో ఈ చిన్న ప్యారెట్ని పెట్టాను కదా, అది వచ్చేసి నేను ప్లాట్ఫామ్ మీద తీసుకున్నానండి 250 rupeesకి. ఇలా అయితే కనుక డెకరేట్ చేసుకున్నాను. నాకైతే కనుక హాల్లో ఏ సామాన్లు లేకుండా ఎక్కువ డెకరేషన్ లేకుండా ఇలా సింపుల్గా ఉంటేనే ఇష్టం. ఈరోజు అయితే కనుక టిఫిన్కి చాలా లేట్ అయిందండి. మధ్యలో ఈ వీడియో తీసుకుంటున్నా కదా, ఈ లోపల పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మామయ్య గారు కూడా 1/2 hourలో వస్తున్నానని చెప్పేసి కాల్ చేశారు. ఇక టిఫిన్ అయితే కనుక కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే కనుక ఈ వడలు వేయటం అనేది స్టార్ట్ చేశాను. చట్నీ అయితే చేయలేదండి, నేను నైటే చేసి పెట్టేసుకున్నాను. అంటే మార్నింగ్ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, టైం అవుతుంది అని చెప్పేసి నిన్న సాటర్డే కదా టిఫిన్ చేసేటప్పుడు చట్నీ అనేది కొద్దిగా ఎక్కువగానే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఎప్పుడైతే కనుక ఈ వడలు వేసేసి పిల్లలకి ఇచ్చేసేసి అలానే మేము కూడా టిఫిన్ చేసేసి ఇక బయలుదేరాలి. ఇప్పుడు నేను వేసిన ఈ వడలు మార్నింగ్ టిఫిన్ కంటే కూడా ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి. ఎక్కువగా అంటే నేను వీక్లీ 2 times
టిఫిన్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఇవి హెల్దీ ఫుడ్ అని చెప్పేసి ఎక్కువగా చేస్తూనే ఉంటాను. ఈ వీడియోస్లో కూడా చాలాసార్లు చూశారు కదా మీరు. అన్నట్టు నేను ఈ వడలు వేసే పిండితో కూడా కర్రీ కూడా చేస్తారండి. అమ్మ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వడలు వేస్తున్నా కదా, వడలు కాకుండా ఈ పిండితో చిన్న చిన్న పునుగులు వేసేసి తీసి పక్కన పెట్టుకొని పులుసుల్లో కూడా వేసేసి, అంటే వడియాలు వేసి పులుసు పెడతారు చూసారా, అలానే ఈ చిన్న చిన్న పునుగులు అంటే ఈ పిండితో వేసిన పునుగులతో పులుసు పెడతారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంతవరకు కనుక ట్రై చేయలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఒకరోజు కంపల్సరీగా ఈ పులుసు మాత్రం నేను పెట్టించుకుంటాను. కర్రీ అయితే చాలా వెరైటీగా, చాలా టేస్టీగా బాగుంటుంది. మీకు అంటే మీలో ఎంతమందికి ఈ పులుసు తెలిసి నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్నింగే లేచినప్పుడు నేను మజ్జిగ చేసేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే అత్తయ్య గారు ఫోన్ చేసి కొద్దిగా నెయ్యి ఉంటే తీసుకురమ్మన్నారు. నెయ్యి లేదు అంటే మొన్నే కదా ఊరి నుంచి వచ్చింది, ఇంకా వచ్చాక వెన్నపూస అయితే కరగపెట్టలేదు, కొద్దిగా మేగడ ఉంది, వెన్నపూస చేసి తీసుకొని వస్తానని చెప్పాను. దానికోసం మార్నింగే లేచి వెన్నపూస చేసేసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే కనుక వెన్నపూస బాక్స్లో పెట్టేసుకొని ఇక అంటే గొల్లపూడి వెళ్దాము అని చెప్పేసి ఈ పని కంప్లీట్ చేస్తున్నాను. ఈ వెన్నపూస దేనికంటే మా మరిది వాళ్ళ పాపకండి. తనకి 8 months. బయట నుంచి తెచ్చిన నెయ్యి అయితే కనుక తను అసలు తిందు, అదే కాక అంత హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి ఇక్కడి నుంచే నేను నెయ్యి ఎప్పుడైనా సరే కావాలి అంటే కనుక, అంటే ఇంట్లో లేదు అంటే ఫోన్ చేస్తే కనుక నెయ్యి చేసి పంపిస్తాను. ఒకవేళ నెయ్యి లేకపోతే మాత్రం ఇలా వెన్నపూస అయినా సరే తీసుకొని వెళ్తాను. కానీ మేము పిల్లలకు మాత్రం బయట నెయ్యి అనేది అసలు తెప్పించము. అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము. ఎవరింట్లో లేకపోతే వాళ్ళను అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దానికోసమే నేను ఈ వెన్నపూస తీసి తీసుకువెళ్తున్నాను. నేను అనుకున్నాను మార్నింగ్ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, వంట సెక్షన్ అయితే లేదు, తొందరగా పనులు కంప్లీట్ చేసుకొని మార్నింగే వెళ్ళాలి అంటే 10 లోపు వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు టైం చూస్తే మాత్రం 11:30 అవుతుంది. ఇంకా అంటే ఇప్పటివరకు ఈ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక కొద్దిగా ఫ్రెష్ అయిపోయి ఇక గొల్లపూడి అనేది స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ కూడా అంటే వెళ్ళే దారిలో కూడా మధ్యలో ఒక పని ఉంది. గొల్లపూడిలో డీమార్ట్ ఉంది కదా, ఆంధ్ర హాస్పిటల్ దగ్గర, అక్కడ ఆగి పిల్లలైతే కనుక ఇంటికి వెళ్ళిపోమన్నా. అక్కడ ఆగి విశాలకి వాటర్ బాటిల్ కావాలంట, అది కాక పిల్లలు ఈవినింగ్ పానీపూరి చేయమన్నారు. వాటికి సంబంధించినవి డీమార్ట్లో అయితే కనుక తీసేసుకుందాము అని చెప్పేసి మేము ఇక్కడ దిగేసేసి వాళ్ళనైతే కనుక ఇంటికి పంపించేసాం. కానీ నేను కార్లో ఉన్నప్పటి నుంచి అనుకునేది ఏంటి అంటే డీమార్ట్ వెళ్తే కనుక ఈ 2 తీసుకోవాలి, ఒక్కటి కూడా ఎక్స్ట్రా వస్తువు తీసుకోకుండా బయటికి రావాలి. అదే పెద్ద టాస్క్ నాకు. ఇక ఇక్కడైతే కనుక ఆగి లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకు కనిపించినవి ఫ్లక్కర్స్ అంటే క్లిప్స్ అంటారు కదా, అవి కనిపించినాయండి. అవి తీసుకుందాం అనుకోని కూడా వద్దు అనుకొని నేను వచ్చిన పని ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అది మాత్రమే తీసుకొని నేను రిటర్న్ అయిపోయాను. పానీపూరి కోసం ఇవి తీసుకొని అలానే విశాల్కి వైట్ బాటిల్ అంటే ట్రాన్స్పరెంట్ బాటిల్ కావాలి అంట. వాళ్ళ స్కూల్లో స్టీల్ బాటిల్స్ వద్దు, ఇలాంటి బాటిల్సే తెచ్చుకోమన్నారంట. కానీ ఇవైతే కనుక నాకు నచ్చలేదండి, కొద్దిగా ప్లాస్టిక్ వాసన వస్తుంది. ఇక సరే రేపైతే కనుక 1 టౌన్కి వెళ్ళి మిల్టన్ కంపెనీలో ఇలాంటి బాటిల్స్ ఉన్నాయన్నారు. ఇక అవి తీసుకుందామని చెప్పేసి ఇంటికైతే కనుక వచ్చేసాం. ఇందాక నేను వెన్నపూస తీసుకొచ్చాను చూసారా, దీనికోసమేనండి. మా మరిది వాళ్ళ పాప పేరు వచ్చేసి సాన్విక. నేను చూసి కూడా తిని దగ్గర 1 month అవుతుంది, కానీ చూడగానే చక్కగా గుర్తుపట్టింది. తినైతే కనుక విశాల్ దగ్గర చక్కగా ఆడుకుంటుంది, అసలు ఏడవద్దు, గొడవ చేయదు. అందుకనే వాళ్ళ అన్నయ్య దగ్గర చక్కగా కూర్చొని ఆడుకుంటుంది. ఇక తర్వాత అంటే మేము వచ్చేపటికి వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. కొంతసేపు నేను తనని తీసుకొని 2 నిమిషాలు ఆడించిన తర్వాత తిని కూడా భోజనం పెట్టేసేసి ఇక మేము భోజనం చేద్దాం అనుకున్నాను. ఇక ఇక్కడి నుంచి కూడా వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. మావయ్య గారు వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా వీడియో తీస్తే బాగుండదు అని చెప్పేసి ఇక ఫోన్ పక్కన పెట్టేసి పాపకి భోజనం పెట్టేసి మేమందరం భోజనం చేసేసాము. అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.